జమ్మికుంటలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడే కొత్త ఏం కాదు. ఇంతకుముందు గతంలో కూడా ముఖ్యంగా హుజూరాబాద్ డిపోకు సంబంధించిన బస్సులు మనం రీసెంట్ గా చూసుకున్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియోలు చూసుకున్నట్లయితే బస్సు డ్రైవర్లు ఒక బస్సుకు మరో బస్సుకు పోటీ పెట్టుకొని మరి వెళ్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ కు సంబంధించి జమ్మికుంట ఫ్లైఓవర్ పై బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మినీ బస్సు ఏదైతే ఉందో హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్ పై రక్షణ గోడను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలైనప్పటికీ ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఎవరి ప్రాణాలకు కూడా ఎటువంటి భంగం కలగలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అసలు యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి అనేటవన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది మొత్తం పూర్తిగా బస్సు డ్రైవర్ చేసిన నిర్లక్ష్యము, బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్లడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటే కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా హుజూరాబాద్ డిపోకు సంబంధించిన బస్ డ్రైవర్లపై కానీ ఆ బస్సులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, ఇలా గతంలో చాలా సార్లు జరిగినాయని, ముఖ్యంగా ఈ బస్సు డ్రైవర్లు ఒక బస్సుకు మరో బస్సుకు పోటీ పెట్టుకొని వెళ్తున్న వీడియోలు కూడా మనం గతంలో సోషల్ మీడియాలో చూసుకున్నాము. కాబట్టి స్థానికులు చెప్తున్న మాటలు చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో కూడా అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఇప్పుడంటే ఏదో ఎవరి ప్రాణాలకు నష్టం కలగలేదు, కానీ ఇలాంటి బస్సు ప్రమాదాల కారణంగా ముఖ్యంగా ఫ్లైఓవర్లపై ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ముఖ్యంగా బస్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిలే వాళ్ళకి ఏం కాలేదు కానీ ఎవరు ఉడికిండా మరి భయమైంది ఎందుకు కంట్రోల్ చేయరాకనే టైర్ బస్ట్ అయింది, రైలు వరిగినాకనే ఆగింది. లెఫ్ట్ సైడ్ టైర్ వాలింది. అట్టేసోడు వస్తుంది. అది అడ్డం లేకుంటే ఈ ఆటో మీద పడతా అండి సినానా, అది బండ మీద పడతా అండి. బస్సులు వెళ్ళిపోతే కానీ ఏమైందమ్మా? ఎక్కడ మీది? ఏ ఊరు మీది? బస్ అన్న ఎక్కిన వాడు అక్కడ మూతలగూడెం కాడ ఆపుకున్నాడు.
మరి ఇట్రావన్నా మొత్తం అన్నకే పోయిండు. అన్నకే పోయిన వాళ్ళే ఏంది గట్ల పోతున్నావు అయ్యయ్యా ఆడ అది ఉన్నది కదా బండి ఉన్నది కదా అన్నా కూడా వాడు ఏడింటాడు మా మాట తెలియడు తెలియడు. ఎవరికి అడిగిరా రే దొంగ